వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు పంచాంగం 30 జనవరి 2025 గురువారం. చూస్తే క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశి ఋతువు, శుక్లపక్షం, మాఘమాసం, పాడ్యమి తిథి. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:06. శుక్ల పాడ్యమి సాయంత్రం 4:10 దాకా, తదుపరి విద్య. శ్రవణ నక్షత్రం ఉదయం 7:15 దాకా, తదుపరి ధనిష్ఠా నక్షత్రం. వ్యతిపాత యోగం తర్వాత వజ్రం భవకరణం. నెక్స్ట్ మనకి రాహుకాలం. అవాయిడ్ బ్యాడ్ టైమ్స్ చూస్తే కనుక రాహుకాలం మధ్యాహ్నం 1:53 3:18 దాకా, యమగండం 6:52 దగ్గర 8:16 దాకా, వర్జం మధ్యాహ్నం 12:33 2:03 దాకా, గుళిక కాలం ఉదయం 9:40 11:05 దాకా, దుర్ముహూర్తం ఉదయం 10:37 11:21 దాకా, మరియు మధ్యాహ్నం 3:06 3:51 దాకా. బ్రాహ్మీ ముహూర్తం ఉదయం 5:16 6:04 దాకా. అమృతకాలం రాత్రి 8:03 నుండి 9:33 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 దాకా. ఈరోజు మనం తారాబలం చూస్తే కనుక శ్రవణ నక్షత్రం, రోహిణి, హస్త నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది. ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తర ఫల్గుని నక్షత్రం సంపత్తార అవుతుంది. పూర్వాషాఢ, భరణి, పూర్వఫల్గుని నక్షత్రానికి విపత్తార అవుతుంది. మూల, అశ్విని, మఖా నక్షత్రం వాళ్ళకి క్షేమతార. జ్యేష్ఠ, రేవతి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రత్యక్తార అవుతుంది. అనురాధ, ఉత్తరాభాద, పుష్యమి నక్షత్రం వాళ్ళకి సాధనతార. పూర్వాభాద, ఉత్తరాభాద, పునర్వసు నక్షత్రం వాళ్ళకి, విశాఖ నక్షత్రం వాళ్ళకి వేదంతార అవుతుంది. స్వాతి, శతభిష, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మిత్రతార. చిత్త, ధనిష్ట, మృగశిర నక్షత్రం వాళ్ళకి అతిమిత్రతార. సాధనతార, క్షేమతార, సంపత్తార, మిత్రతార అన్నిటికీ కూడా శుభకార్యాలకు పనికొస్తుంది. నైజానిక తార ఉన్నవాళ్ళు ఇటువంటి శుభకార్యాల్లో పాల్గొనడానికి అనుకూలం లేదు. ఈరోజు చంద్రబలం చూస్తే కనుక మకర, కుంభ, మీన, మేష, వృషభ, కర్కాటక, కన్యా, తుల, వృశ్చిక రాశి వారికి చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. అలాగే మిథున రాశి వారికి అష్టమ చంద్రుడు. కాబట్టి వీరి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఈరోజు మనం ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్లే ముందు ఎల్లో కలర్ పసుపు రంగు దుస్తులు ధరించడం వలన కార్యానుకూలత పెరుగుతుంది. ఈ రోజు నుంచి నవమి వరకు, మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శ్యామలా నవరాత్రులు జరుగుతాయి. ఈ శ్యామలా నవరాత్రుల్లో కనుక జ్ఞానదేవతకి, జ్ఞానానికి ప్రతీక కాబట్టి పిల్లల చేత కానీ మనం కానీ ఎవరైనా సరే శ్యామలా దండకం పారాయణం చేయడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ముఖ్యంగా ఈరోజు మనం చదవలసింది దేవానాంచ ఋషిరాంచ గురువు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల గురుగ్రహంగా పొందగలుగుతాము. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.